హలో అందరికి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సల్మా నబీ న్యాచురల్ టాక్స్. ఎలా ఉన్నారు అందరూ ఇంట్లోని పండగ హడావిడి మొదలైపోయిందా? మొన్న గులాబ్ పూల రెసిపీ చేశాను కదా, ఆ రెసిపీకి చాలా మంచి రెస్పాన్స్ ఇచ్చారు. థ్యాంక్ యూ సో మచ్. ఇవాళ మళ్ళీ ఇంకొక పిండి వంటకం తోటి మళ్ళీ మేము ముందుకు వచ్చేసాను. ఇవాళ మీకోసం కరకరలాడే జంతికలు చేసుకుని వచ్చామన్నమాట. మీలో ఎంతమందికి ఇష్టం ఈ జంతికలు అంటే చెప్పండి. దీని ప్రాసెస్ పక్క కొలతలతోటి మీకు చెప్పేస్తాను. రండి, ప్రాసెస్ ఎలా చేయాలో చెప్పేస్తాను, వచ్చేయండి. ముందుగా పిండి కోసం బియ్యాన్ని కడిగేసుకుని ఆరబెట్టేసుకుని మిల్లికిచ్చి మిల్ పట్టించుకుంటాము. ఒకవేళ అంత ప్రాసెస్ మేము చేయలేము అంటే గనక షాప్ లో వరిపిండి దొరుకుతుంది, ఆ వరిపిండితో కూడా చేసుకోవచ్చు. ఇక్కడ నేను 2 కేజీల వరిపిండిలోనే అర కేజీ పుట్నాల పప్పు ఉంటుంది కదా, అదే వేరుశనగ పప్పు అంటాం కదా, ఆ వేరుశనగ పప్పును వేసుకుని పొడి వేసుకుని కలుపుకోవాలి. పుట్నాల పప్పును వేసుకుని అదే మిల్లికి ఇవ్వడం వల్ల లేదా మిక్సీ ఆడడం వల్ల ఏమవుతుందంటే మనకి జంతికలు అనేవి గుల్లగా వస్తాయి పుట్నాల పప్పు వేయడం వల్ల. నేను ఇక్కడ వరిపిండిని అంటే బియ్యాన్ని పుట్నాల పప్పుని 2 కలిపి మిల్లు పట్టించాను. దానివల్ల నాకు పిండి రెడీ అయిపోయింది. ఒకవేళ మీరు లేదంటే గనక వరిపిండి సెపరేట్‌గా కొనుక్కొని పుట్నాల పప్పుని మిక్సీ పట్టుకున్న తర్వాత ఆ పౌడర్ దాంట్లో వేసుకొని కూడా కలుపుకోవచ్చు. అలాగే ఈ జంతికల్లోకి ఒక 20 పచ్చిమిర్చి తీసుకొని దాంట్లో 2 ఎల్లుల్లిపాయలు కూడా తీసుకొని మెత్తగా మిక్సీ పట్టు పేస్ట్ పక్కన పెట్టుకోవాలి. ఆ మిక్సీ పట్టుకున్న పేస్ట్‌ని ఇందుట్లో వరిపిండిలో వేసేసుకుని, అలాగే వాము, సాల్ట్, అలాగే కొంచెం తినే సోడా వేసుకుని వేడి నీటితోటి మంచిగా దగ్గరికయ్యేలాగా ముద్దలాగా కలుపుకోవాలి. పైన చూపిస్తున్న విధంగా జంతికల పిండిని అలా ముద్దలాగా కలుపుకొని ఒక 10 నిమిషాలు, ఒక గంట అలాగా రెస్ట్ ఇచ్చేస్తే మనం తర్వాత ఈ జంతికలను వేసేసుకోవచ్చు. ఇప్పుడు జంతికల ప్రాసెస్‌కొచ్చేటప్పటికి ఇది జంతికల గొట్టం అనేసి అంటాము. సో, ఈ జంతికల గొట్టంలో పిండిని మనం ఆల్రెడీ నానబెట్టుకున్నాం కదా, ఆ పిండిని దాంట్లో పెట్టుకొని పైన ఇంకొక జంతిక గొట్టంతోటి మనం జంతికలు చేసుకోవాలి. తర్వాత జంతికను మీరు ప్లేట్‌లో వేసుకొని తర్వాత ఆయిల్‌లో వేసుకోవచ్చు. లేదు నేను ఆయిల్‌లో వేసేసుకుంటా, నాకు ఎక్స్‌పీరియన్స్ ఉందంటే గనక డైరెక్ట్‌గా హీట్ అయిన ఆయిల్‌లోనే మీరు ఇలా పిండేసుకుంటే జంతికొచ్చేస్తుంది. నాకంత ఎక్స్‌పీరియన్స్ లేదు కాబట్టి నేను ప్లేట్ మీద ఏసుకుని తర్వాత హీట్ అయిన ఆయిల్‌లో వేసేస్తున్నాను. ఇక్కడ నేను జంతికలను కూడా కట్టెల పొయ్యి మీద వేస్తున్నాను. సో, మెల్లగా నేను ప్లేట్ మీద వేసిన జంతికను హీట్ అయిన ఆయిల్‌లో వేసేసి ఫ్రై చేస్తున్నాను. జంతిక ఎలా వేగిందని ఎలా తెలుస్తుంది అంటే ఆయిల్‌లో వేసినప్పుడు పొంగుతా నురగ వస్తుంది. ఫ్రై అయిపోయిన తర్వాత జంతిక అనేది కిందకెళ్ళిపోతుంది ఆయిల్ కిందకి. సో, అలా కిందకెళ్ళినప్పుడు మనం అది జంతిక ఫ్రై అయిపోయినట్టే. కరకరలాడే జంతికలనేవి రెడీ అయిపోతాయి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.